హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు 15 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. జ్యూస్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. చిన్న సైజు బాటిల్ని ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మధ్య పార్ట్ తీసేసి పై పార్ట్, కింద పార్ట్ ఇలా అమర్చుకున్నానండి. పై పార్ట్కి ఇలాగా హోల్స్ అయితే ఇలా కింద పార్ట్లో రాళ్ళుప్పు అయితే వేసుకున్నానండి. అంటే రాళ్ళుప్పు అంటే గల్లుప్పు అండి. గల్లుప్పు ఇలా వేసేసుకొని దీనిపైన కంఫర్ట్ అయితే వేసాను. కంఫర్ట్ పైన లవంగాలు ఒక 4-5 ఇలా పెట్టేసుకొని పై పార్ట్కి ముందుగా మనం హోల్స్ అయితే పెట్టాం కదండి. ఇలా రెండు కూడా జాయిన్ చేసేసి అమర్చుకున్నాం అనుకోండి, చక్కగా మనకి రూమ్స్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనం ఎంత క్లియర్గా ఉంచుకున్నా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా పెట్టేసి చక్కగా మనకి బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ, బాత్రూమ్స్లో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. దీనిలో కంఫర్ట్ అలానే లవంగాలు కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా మనకి స్మెల్ పోయింది అనుకున్నప్పుడు దీనిపైన కొంచెం కంఫర్ట్ వేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలా అగ్గిపెట్లయితే మన ఇంట్లో మనం ఇలాగా ఎప్పుడైనా గీస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి అగ్గిపుల్లలు నిమ్ముకుని త్వరగా ఎలాగవు కదండి. ఈ శీతాకాలంలో బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా అగ్గిపెట్టెలో కొన్ని రైస్ అయితే పోసేసి ఇలాగ మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మన అవసరానికి యూజ్ చేసుకోవడానికి చక్కగా అగ్గిపుల్లలు అయితే వెలుగుతాయి. టిప్ నెంబర్ 3, నెయిల్ పాలిష్ అయితే ఇలా నెయిల్స్కి వేసేటప్పుడు ఒక్కోసారి నెయిల్ పాలిష్ కొన్ని రోజులకి గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. ఇలా గడ్డ కట్టేసింది మనం యూజ్ చేసుకోవాలంటే త్వరగా రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పర్ఫ్యూమ్ అయితే కొంచెం ఇలాగా నెయిల్ పాలిష్లో కొంచెం అప్లై చేసి గట్టిగా రఫ్ చేసి ఇలా ఊపిన తర్వాత చక్కగా మనకి ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ చక్కగా కరిగిపోతుందండి. తర్వాత మనం నెయిల్స్ వేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా రోజులు అవుతుందండి. ఇది గడ్డ కట్టేస్తుంది. దీనిలో నేను పర్ఫ్యూమ్ వేసి గట్టిగా రఫ్ చేసి ఇలా ఊపిన తర్వాత చక్కగా కరిగిపోయిందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 4, అద్దంపై కొంచెం పేస్ట్ వేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ముందు చూపించినప్పుడు బాగా డస్ట్ పట్టేసి మరకలుగా ఉంది కదండి. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఏ టూత్ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది. టిప్ నెంబర్ 5, ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలండి. అంటే మనం త్రాగే వాటర్ తీసుకొని కొన్ని ఈ వాటర్ మరిగినంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత కమలాపండు తొక్కలు అయితే ఉంటాయి కదండి, శుభ్రంగా వాటర్లో ఈ తొక్కల్ని క్లీన్ చేసేసుకొని ఇలా మరిగే వాటర్లో ఈ తొక్కల్ని వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా బాగా మరిగించుకోవాలండి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఇది బాగా మరిగించుకొని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని వాటర్ని తాగామనుకోండి, ఈ శీతాకాలంలో దగ్గు జలుబులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. ఇలా ఈ వాటర్ తీసుకుంటే చక్కగా దగ్గు జలుబు రికవర్ అయిపోతుంది, తగ్గిపోతుందండి. అలానే మనకి సి విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి సి విటమిన్ కూడా చక్కగా పుష్కలంగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ యూజ్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, తప్పకుండా ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టమాటాలు పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటాలను ముందుగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న ఈ టమాటాలకు ఒక్కో టమాటాకు
ఇలా మన కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఇలా టమాటాలన్నిటికి కూడా పట్టించేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకునే ముందు ఏదైనా ఒక పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసామనుకోండి, చక్కగా అడుగున ఇలా ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. పైన కూడా ఒక న్యూస్ పేపర్ ఇలా వేసేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, టమాటాలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి. ఇలాగా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా అలానే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్నే నేనైతే ఫాలో అవుతుంటానండి. ఎక్కడ కూడా టమాటాలు డ్యామేజ్ అవ్వకుండా చాలా రోజుల వరకు నాకు నిల్వ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక కవర్ తీసుకొని ఎల్లుల్లిపాయలు మనం ఒలిచేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ తొక్క అయితే ఉంటుంది కదండి, ఆ తొక్కలను పడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ తొక్కల్ని ఈ కవర్లో వేసేసుకుని ఇలా లవంగాలను ఒక 4-5 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా దానిలో వేసేసుకోవాలి. కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, కర్పూరం బిళ్ళల్ని ఒక 2 తీసుకుని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకుని ఇలా ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకోవాలి. సెజ్జర్ పెట్టి అక్కడక్కడ హోల్ పెట్టేసి ఇలాగ మనం కిచెన్లో ఒక మేకకి ఇలాగ తగిలించేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇలాగ పొటాటోని ఈ విధంగా తురుముకొని దానిలో ఉన్నటువంటి రసం అయితే ఇలా తీసుకోవాలండి. మనకు కావాల్సింది దాని రసం అయితే కొంచెం సరిపోతుంది. ఈ విధంగా రసం అయితే తీసుకున్నాం కదండి, దీనిలో కొంచెం బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి. అలానే దీనిలో నిమ్మరసం కూడా కొంచెం అంటే రసం అయితే తీసుకోవాలండి. ముందుగా మనం పొటాటో ఇలా తురుముకున్న రసం అయితే తీసుకున్నాం కదండి, కాఫీ పౌడర్ కూడా వేసి ఇలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్లో ఒక స్పూన్ అయితే తేనె వేసుకుని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనకి మన ఫేస్ పైన కళ్ళ కింద బాగా బ్లాక్ షేడ్లో ఇలా మచ్చలు పడుతూ ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవి త్వరగా పోవు. ఈ విధంగా చక్కగా ఈ లిక్విడ్లో కొంచెం కాటన్ అయితే డిప్ చేసేసుకొని కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చల పైన ఇలా పెడుతూ ఉన్నాం అనుకోండి, క్రమేణా రోజు ఇలా చేస్తూ ఉంటే 1 మంత్ కల్లా చక్కగా ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు చక్కగా పోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చక్కగా మనం ఇలాగా నైట్ పడుకునే ముందు కళ్ళ కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, క్రమేణా 1 మంత్ కల్లా చక్కగా తగ్గిపోతాయండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా మెడిసిన్స్ అని ఆయింట్మెంట్స్ అని అలాంటివి వాడకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్. టిప్ నెంబర్ 9, స్టవ్ ఆన్ చేసుకొని చాకును కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత కాఫీ పౌడర్ మనం కొంత యూజ్ చేసుకొని ఎక్కువ అయిపోతుందండి, సగం అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు కాఫీ పౌడర్ గడ్డ కట్టేసి పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా చాకును కొంచెం హీట్ చేసేసుకొని ఇలా కాఫీ పౌడర్ ప్యాకెట్ మీద ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆ హీట్కి మనకి సీలు క్లోజ్ అయిపోతుంది. కాఫీ పౌడర్ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా సెజర్లకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు మనం ఇంట్లోని ఈజీగా ఇలా అయితే షార్ప్నెస్ తెచ్చుకోవచ్చండి. ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ట్యాబ్లెట్ సీడ్ని ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా సెజర్కి షార్ప్నెస్ పెరుగుతుంది. మనం ఏది కట్ చేసుకున్నా కూడా చక్కగా కటింగ్ అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. వేస్ట్ అని పడేసే ఈ ట్యాబ్లెట్ సీడ్ని ఈ విధంగా చక్కగా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, పేస్ట్ అయితే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఏ పేస్ట్ అయినా పర్లేదండి. ఇలాగ పేస్ట్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము, ఇది పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సిజర్ పెట్టి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని చేతితో ఇలా రఫ్ చేసామనుకోండి, ఇందులో ఉన్నటువంటి పేస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి పేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. మనం ఇలా వేస్ట్ అని పడేసే బదులు ఈ పేస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి పేస్ట్ ఎంతో కొంత అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా సిజర్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ పేస్ట్ ముక్కల్లో కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా చేతితో రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వీటిలో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా పేస్ట్ అంతా కూడా ఈ విధంగా చక్కగా రఫ్ చేస్తుంటే చేతితో మొత్తం కూడా బయటకు వచ్చేస్తుందండి. ఈ వాటర్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి, రూపాయి ఖర్చు లేకుండా. ఇలా పడేసి పేస్ట్ ట్యూబ్తో మనం చక్కగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క వస్తువుని ఎలా మనం క్లీన్ చేసుకోవాలనేది మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ విధంగా చక్కగా ఇలా
పేస్ట్ వాటర్ అయితే వచ్చాయి కదండి. దీంతో చక్కగా మన ఇంట్లో ఉన్నటువంటి గాజు గ్లాసులని చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనం ఎంత ఇలా క్లీన్ చేసుకున్న గాజు గ్లాసులపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ పోయినట్టుగానే ఉంటుంది, కానీ పోదు కదండి. ఈ విధంగా చక్కగా పేస్ట్ వాటర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిపైన చక్కగా వాటిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. గాజు గ్లాసులు కూడా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ఇలాగా పడేసే పేస్ట్ ట్యూబ్తో మనం చక్కగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. అలానే పింగాణి కప్పులు కూడా ఉంటాయి కదండి. పింగాణి కప్పులను కూడా చక్కగా ఈ విధంగా పేస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్ అయితే వస్తాయి, నీట్గా కనిపిస్తాయండి. మనకి ఎక్కడ మరకలు కానీ అలానే డస్ట్ కానీ లేనట్లుగా చక్కగా క్లియర్గా కనిపిస్తాయి. చూసారు, ఇప్పుడు మీకు ఈ వీడియోలోని చూపిస్తున్నాను. చక్కగా మంచి షైనింగ్ అయితే వచ్చాయండి. ఇలాగ ఆరిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తుడిచేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మెరిసిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా పడేసే పేస్ట్ ట్యూబ్ని ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అలానే మనం గ్యాస్ స్టవ్ కానీ మిర్రర్స్ కానీ ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. మంచి షైనింగ్ అయితే వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ కానీ చైర్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి ఇలా మనకి ఉంటూ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ చైర్స్ కానీ ఇలాగా ఫ్రిడ్జ్ కానీ ఇలాంటివి చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా చూసారా, మంచి షైనింగ్ అయితే వచ్చాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెట్ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక నెట్ బ్యాగ్ని అయితే తీసుకున్నానండి. దీనిలో మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఒక బాక్స్ని అయితే ఈ విధంగా నెట్ బ్యాగ్లో పెట్టేసి ఇలా కదలకుండా ఆ నెట్ ప్యాక్ని ఏదైనా ఒక థ్రెడ్ లాంటి దాంతో చక్కగా ముడి వేసుకోవాలి. లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. లేదంటే మనం ఇలాగా గట్టిగా ఇలా టైట్గా లాగేసి ఒక ముడిలాగా వేసుకున్నా కూడా చక్కగా ఉంటుందండి. ఈ విధంగా ఒక సోపుని మనం పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలు వాష్ చేసేటప్పుడు సోపుని ఈ విధంగా పెట్టేసుకొని బట్టలు వాష్ చేసామనుకోండి, చక్కగా మనకి సోపు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. చక్కగా మనం ఇలా సోప్తో యూజ్ చేసుకున్న తర్వాత అందులో పెట్టేసాం అనుకోండి, సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. చాకులు కానీ ఫేలర్లు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి, సెజర్లు కానీ, ఇవి చక్కగా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా షార్ప్నెస్ పెంచుకోవచ్చండి. ఇలా శాండ్ పేపర్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి, మనకి ఎక్కువగా పెయింటింగ్ షాప్స్లో అలానే వుడ్ వర్క్ చేసే షాప్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. శాండ్ పేపర్లు అంటే ఇస్తారు. ఇలాగా ఒక పేపర్ని అయితే తెచ్చుకొని ఈ విధంగా దీనిపైన కొంచెం చాకుతో ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా ఇలాగా ఈ పేపర్ మంచి గరుకుగా ఉంటుందండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా చక్కగా రఫ్ చేసి రుద్దుతూ ఉన్నాం అనుకోండి, షార్ప్నెస్ పెరుగుతుంది. ఇలా సిజర్లు కానీ చాకులు కానీ ఫేలర్లు కానీ చక్కగా ఈ విధంగా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.